పాకిస్తాన్పై భారత్ సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టేసింది. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఎకనామికల్గా సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది. పాక్ను దిగ్బంధం చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. గంటల వ్యవధిలో వెలువడిన కీలక నిర్ణయాలు పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెహల్గాం ఉగ్రదాడితో భారత్ సీరియస్ యాక్షన్స్. పాక్ను దిగ్బంధనం చేసేందుకు చర్యలు. ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా దూకుడు. పాకిస్తాన్పై భారత్ ఆంక్షల పర్వం కంటిన్యూ. వరుస షాక్లతో పాకిస్తాన్ విలవిల. పాకిస్తాన్పై ముప్పేట దాడి చేస్తున్న మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బతీయటమే కరెక్ట్ అని భావిస్తోంది. దాయాదిని దిగ్బంధనం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పాక్ నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకొస్తుందని కేంద్రం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి గాని పాకిస్తాన్ ద్వారా గాని ఎగుమతయ్యే అన్ని వస్తువుల ప్రత్యక్ష పరోక్ష దిగుమతులన్నింటినీ భారత్ నిషేధించింది. దీనికి సంబంధించి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జాతీయ భద్రత, ప్రజా ప్రయోజనం ఆధారంగా ఈ నిషేధాన్ని విధించారు. పెహల్గాం దాడికి పాకిస్తాన్కు అన్ని రకాలుగా కౌంటర్ ఇస్తోంది భారత్. ప్రస్తుతానికి యుద్ధం తప్ప చేయాల్సిందంతా చేస్తోంది భారత సర్కార్. సముద్ర రవాణా మార్గాల వైపు దృష్టి సారించింది. భారత నేలపై, నీటిపై, గగన తలంపై పాకిస్తాన్ అనే పేరు వినపడకుండా, కనబడకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా భారత తీర జలాల్లో పాకిస్తాన్ బోట్లపై నిషేధం విధించింది. అసలు పాక్కు చెందిన ఏ బోట్ కూడా భారత పోర్టులోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే భారత గగనతలంలోకి పాకిస్తాన్ సివిల్, మిలిటరీ విమానాలు ఎంటర్ కాకుండా నిషేధం విధించింది కేంద్రం. దీంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ చైనా, శ్రీలంక మీదుగా తిరిగి వెళుతున్నాయి. అంతకంటే ముందే భారత గడ్డపై పాక్ దేశస్థులపై నిషేధం పడింది. పాక్ రాయబారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేసింది. అదే సమయంలో భారత్లో పాకిస్తాన్ పౌరులు ఉండకూడదని ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే వేలాది మంది భారత్ను విడిచిపెట్టి వెళ్లారు. ఇలా ఏ విధంగా కూడా పాకిస్తాన్ అనే పేరు భారత్లో వినపడకుండా చర్యలు తీసుకుంటోంది భారత్. ఓవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ సన్నాహాల్లో బిజీగా ఉంటే తామేం తక్కువ కాదంటోంది ఇండియన్ నేవీ. ఇప్పటికే అనేక క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఇండియన్ నేవీ లేటెస్ట్ గా ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది. ఓ డిస్ట్రాయర్, సబ్మెరైన్ ఉన్న ఇమేజ్ ను పోస్ట్ చేసింది. సముద్రం నుంచి ఆకాశం వరకు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా అనే హ్యాష్ ట్యాగ్ యాడ్ చేసింది. ఈ పోస్ట్ తో క్లియర్ కట్ మెసేజ్ పంపుతోంది ఇండియన్ నేవీ. తాము పోరుకు సిద్ధంగా ఉన్నామని, అది నీటిపైనైనా, నీటి లోపలైనా అంటూ చెప్పకనే చెప్పింది. ఇండియన్ నేవీ పోస్ట్ చేసిన ఇమేజ్ లో ఐఎన్ఎస్ కోల్కతా, ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ కనిపిస్తున్నాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో ఇలాంటి పోస్టు రావటం చూస్తే ఇండియన్ నేవీ ఎంత సన్నద్ధంగా ఉందో తెలియజేస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు ప్రధాని మోదీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదన్నారు. ఉగ్రవాదులతో పాటు వారి మద్దతుదారులను కూడా అంతం చేస్తామని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్రెండ్స్, हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है. पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. We are committed to take firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism.
మరోవైపు ఆ దేశం నుంచి వాయు ఉపరితల మార్గాల ద్వారా భారత్కొచ్చే అన్ని రకాల మెయిల్స్ పార్సల్ ఎక్స్చేంజ్ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాయు ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్ పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధించాక ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇండియా కొడుతున్న ఒక్కో దెబ్బకు పాక్ మైండ్ బ్లాంక్ అవుతోంది.